బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 19న బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. వచ్చే శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం, కార్యాచరణపై చర్చ, రాబోయే ప్రజా ఉద్యమాలు, సాగునీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి, రాష్ట్రానికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో మాత్రమే కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఎప్పుడూ బయటకు రాలేదు, ఇంతవరకు ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. కానీ ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 17వ తేదీతో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియబోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన ఎజెండాగా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కేసీఆర్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశాలపై ముఖ్యంగా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 టీఎంసీలు చాలు అంటూ కేంద్రం ముందు చెప్పడం కూడా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇక సాగునీటి రంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దానిపై కార్యాచరణ కూడా తీసుకుని 1-2 సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఆందోళన చేసిన పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ముఖ్యంగా గోదావరి కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రాజెక్టుల అంశంలో ప్రధానంగా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సంస్థాగత అంశాలపై సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెడతాము అంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కానీ దానిపై కార్యాచరణ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా జిల్లా అధ్యక్ష పదవులను మాత్రమే భర్తీ చేశారు. రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదు. జిల్లా కమిటీలను కేవలం అధ్యక్షులతో కాబట్టి ప్రతిపక్షంలోకి వచ్చాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం చేపడతాము, పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు శిక్షణా తరగతులు, అదేవిధంగా పార్టీ ప్లీనరీ ఇట్లాంటి అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. దాదాపు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ సంబంధించినటువంటి ఎల్పీ మీటింగ్ తో పాటు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఎజెండా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అంశాలను నిర్లక్ష్యం చేస్తుంది, వాటిని ఏ విధంగా హైలైట్ చేయాలనే అనే అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.
ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి సర్పంచ్ ఉప సర్పంచులు వచ్చి కేటీఆర్ ని కలుస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులందరితో కూడా కేసీఆర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చర్చ జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపొందినటువంటి విజయాలపై సమీక్ష చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలతో మాట్లాడడం, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణంపై కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.